ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే మానవులు అడుగుపెట్టలేని వందల ఏళ్లుగా బహిరంగ ప్రపంచం నుండి దూరంగా ఉన్న ఒక అరుదైన దీవి ఉంది. అక్కడ అడుగుపెట్టిన వాడు తిరిగి రాలేదు. అక్కడి ప్రజలెవరు? వాళ్ళు బయటి వాళ్ళను ఎందుకు సహించరు? అసలు బయటి ప్రపంచంతో వాళ్ళు సంబంధం లేకుండా ఎలా ఉంటున్నారు? అదే నార్త్ సెంటినల్ ఐలాండ్. నార్త్ సెంటినల్ ఐలాండ్ భారతదేశానికి చెందిన అండమాన్ అండ్ నికోబార్ ద్వీప సమూహంలో భాగం. బంగాళాఖాతంలో ఉన్న ఈ దీవి తీరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రభుత్వపరంగా ఇది నిషేధిత ప్రాంతంగా ప్రకటించబడింది. ఈ దీవిలో నివసించే ప్రజలను సెంటినెలీస్ అంటారు. వీరిని ప్రపంచంలోని చివరి అన్సోషల్ సివిలైజేషన్గా పరిగణిస్తారు. వాళ్లకు ఆధునిక ప్రపంచంతో ఎలాంటి పరిచయం లేదు. ఈ తెగ దాదాపు 60,000 సంవత్సరాలుగా అక్కడే జీవిస్తోంది. ఇవాళ మనం వాడుతున్న టెక్నాలజీ, విద్య, వైద్యం వీరికి ఏదీ తెలియదు. వీరి యొక్క జీవనశైలి వచ్చేసి వీరు ఎక్కువగా సముద్రపు ఆహారంపై ఆధారపడి జీవిస్తారు. అంటే ఎక్కువగా సముద్ర తీరాన దొరికే చేపలు మరియు ఇతర చిన్న చిన్న సముద్ర ప్రాణుల్ని వేటాడుతూ జీవిస్తారు. అంతేకాకుండా అక్కడ దీవిలో దొరికే రాళ్ళు, చెట్ల యొక్క చెక్కలు ఉపయోగించి వారి యొక్క ఆయుధాలను వారే తయారు చేసుకుంటారు. వీరు ఒంటిపై ఎలాంటి దుస్తులు ధరించరు. అక్కడ దీవిలో అడవిలో దొరికే చెట్ల యొక్క ఆకులు మరియు కొమ్మలను ఉపయోగించి వారి యొక్క నడుము మరియు ఛాతీ భాగంపై కప్పుకుంటారు. 1880లో ఒక బ్రిటిష్ అధికారి పేరు మౌరిస్ పోర్ట్మ్యాన్ ఈ దీవికి వెళ్ళారు. ఆ బ్రిటిష్ అధికారి అక్కడే ఆ దీవిలో 3 రోజుల పాటు ఉండి ఆ తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ అధికారి అక్కడి దీవి యొక్క సెంటినలీస్ తెగవారిని 6గురిని తనతో పాటు తీసుకొచ్చారు. ఆ 6గురిలో 2 ముసలి వాళ్ళు, మిగిలిన 4 చిన్నపిల్లలు. దురదృష్టవశాత్తు ఆ 2 ముసలి వాళ్ళు చనిపోయారు. ఆ 4 చిన్నపిల్లలు మాత్రమే మిగిలారు. నిపుణుల యొక్క విశ్లేషణ ప్రకారం ఇక్కడి వాతావరణం ఆ 2 ముసలి వాళ్ళకి అనుకూలించక చనిపోయి ఉండవచ్చు అని చెప్పారు. ఇక చేసేదేం లేక మిగిలిన ఆ 4 చిన్నపిల్లల్ని తిరిగి వారి యొక్క దీవికి పంపించేశారు. ఆ తరువాత 1991లో జనవరి 4న మధుమాల చట్టోపాధ్యాయ అనే మహిళ 13 మంది ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందంతో కలిసి మొదటి మహిళగా సెంటినల్ తెగతో నేరుగా సంపర్కం సాధించిన వ్యక్తి. ఈ బృందం బోటులో ద్వీపానికి చేరుకొని తీరం వద్ద కొబ్బరికాయలతో నిండిన బుట్టల్ని వేయడం మొదలుపెట్టారు. ఇది ఒక సాంప్రదాయ పద్ధతి. దీన్నే గిఫ్ట్ డ్రాప్ అంటారు. ఆశ్చర్యకరంగా సెంటినల్ ప్రజలు ఆ కొబ్బరికాయలను తీసుకున్నారు. ఇది చాలా సంవత్సరాలుగా తొలిసారి ఒక శాంతియుత సంకేతంగా పరిగణించబడింది. ఆ తరువాత ఆ మహిళా వ్యక్తి మధుమాల గారు ఒంటరిగా నేరుగా తిరిగి తెగ సభ్యులకి కొబ్బరికాయలు అందించారు. ఆ తెగవారు కూడా స్నేహపూర్వకంగా ఉండడం, మధుమాల గారిని హత్తుకోవడం లాంటి హర్షం వ్యక్తం చేశారు. ఇది సెంటినల్ తెగ చరిత్రలో అతి తక్కువసార్లు జరిగిన స్నేహపూర్వక సంపర్కాల్లో ఒకటి. ఆ తరువాత ప్రభుత్వం ఈ తెగతో మరింత సంపర్కాన్ని నిషేధించింది, వారి జీవనశైలి రక్షించాలనే ఉద్దేశంతో. మధుమాల గారు చేసిన ఈ ప్రయత్నం ఇండియన్ ఆంథ్రోపాలజీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మధుమాల చట్టోపాధ్యాయ గారు 1991లో సెంటినల్ తెగతో శాంతియుతంగా, ఆత్మీయంగా సంపర్కం కలిగిన తొలి మహిళగా ఇది అక్కడి ఆ తెగ చరిత్రలోనే అరుదైన సంఘటనగా పేర్కొనబడింది. మధుమాల చట్టోపాధ్యాయ గారు ఒక ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్. ఆమె అండమాన్ తెగల జీవన శైలిని, భాషను, అక్కడి సంస్కృతిని అధ్యయనం చేసినవారు. ఆంథ్రోపాలజీ అంటే మనిషి ఎలా జీవిస్తున్నాడు, అతని సంస్కృతి, భాష, మతం, తినే తిండి, జీవిత శైలి, చరిత్ర, వంశావళి ఇటువంటి విషయాలను అధ్యయనం చేసే శాస్త్రము. ఇంకా తేలికగా చెప్పాలంటే మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు, వివిధ తెగలు, సమాజాలు ఎలా జీవిస్తున్నాయి, వాళ్ళ ఆచారాలు,
పరంపరలు, భాషలు, జీవనశైలి ఎలా ఉంటాయి, కాలక్రమంలో మనిషి ఎలా మారిపోయాడు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడమే ఆంథ్రోపాలజీ శాస్త్రము. ఇది చేసే వ్యక్తిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. ఆ తరువాత 2006లో ఇద్దరు మత్స్యకారులు అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళగా అక్కడి తెగవాళ్ళు వారిని చంపేశారు. మళ్ళీ 2018లో ఒక అమెరికన్ మిషనరీ వ్యక్తి జాన్ అలెన్ చౌ అనే క్రైస్తవ మత ప్రచారం కోసం ఈ దీవికి వెళ్ళి వారి చేత ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి భారత ప్రభుత్వం 5 కిలోమీటర్ల పరిధిలోకి ఎవరూ వెళ్ళకూడదని ఆంక్షలు విధించింది. అబారిజినల్ ట్రైబ్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఈ తెగకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భారత నౌకాదళం ప్రతిరోజు 5 కిలోమీటర్ల పరిధిలో గస్తీ చేస్తోంది. నిపుణులు మరియు శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే, వీరిని టచ్ చేయడం వల్ల వారు వివిధ రకాల వైరస్లకు బలవుతారని అంటున్నారు. వారిని వాళ్ళ పరిస్థితుల్లో వదిలేయడం వాళ్ళ జీవన శైలిని కాపాడుకోవచ్చు. ఇది ప్రపంచంలో మిగిలిపోయిన చివరి ఆదిమ జీవన శైలిగా శాస్త్రవేత్తలు మరియు నిపుణులు చెబుతున్నారు. నార్త్ సెంటినల్ ఐలాండ్ ఇది మనకు తెలియని ప్రపంచం. మన ఆధునికతకు దూరంగా ప్రశాంతంగా జీవిస్తున్న తెగ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ కాంటాక్ట్స్కు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ వర్సటైల్ స్పేస్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.